సబ్సిడీలతో మన దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది మొర్రో అని ఇక్కడి నిపుణులు గోలపెడుతుంటే, చైనా మాత్రం ఈ సబ్సిడీలతోనే తన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని చూసుకుంటోంది. అయితే ఈ సబ్సిడీలు వేరులేండి. మరి చైనా ఫాలో అవుతున్న సబ్సిడీ పాలసీ ఏంటి? దానివల్ల ఆ దేశ ఎకానమీకి బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. చైనాను ప్రస్తుతం వీక్ కన్స్యూమర్ డిమాండ్ వెంటాడుతోంది. నిరుద్యోగం, స్లో గ్రోత్ కారణంగా అక్కడి ప్రజలు కొనుగోళ్లను భారీగా తగ్గించారు. దీంతో మార్కెట్లో సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడి సర్కార్ గత ఏడాది మార్చిలో ట్రేడ్ ఇన్ స్కీమ్ తెచ్చింది. సబ్సిడీలను ఆఫర్ చేస్తూ ప్రజలు కొత్త వస్తువులను కొనుగోలు చేసి పాతవి రీప్లేస్ చేసుకోవచ్చని తెలిపింది. స్పెషల్ ట్రెజరీ బాండ్స్ ద్వారా వీటికి నిధులు సమకూర్చుతోంది. ఈ ఏడాదికి 81 బిలియన్ యువాన్లు, అంటే మన లెక్కలో 95,000 కోట్లు కేటాయించింది. ఇది వరకు ఈ సబ్సిడీ పాలసీ ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ, మొబైల్స్, హైబ్రిడ్ వెహికల్స్ కి మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మైక్రో ఓవెన్స్, డిష్ వాషర్స్, రైస్ కుక్కర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్ వంటివి చేరాయి. వీటిపై 15 నుంచి 20% సబ్సిడీ ఇస్తోంది. 2024లో ఈ పాలసీ వల్ల హోమ్ అప్లయన్స్ సేల్స్ నుంచి 240 బిలియన్ యువాన్, ఆటో సేల్స్ ద్వారా 920 బిలియన్ యువాన్లు జనరేట్ అయ్యాయని ఆ దేశ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. అయితే ఈ సబ్సిడీ పాలసీలపైన మార్కెట్లో మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. దీనివల్ల కన్సంప్షన్ డబుల్ అవుతుందని కొందరు చెబుతుంటే, అదంతా తాత్కాలికమేనని, ఆ గ్రోత్ కొన్ని వస్తువుల సేల్స్ కు మాత్రమే పరిమితం కానుందని మరికొందరు అంటున్నారు. ఓవరాల్ స్పెండింగ్స్ లో గ్రోత్ ఉండదనేది వారి వాదన. చైనీస్ న్యూ ఇయర్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఈ పాలసీతో కన్సంప్షన్ పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ రైస్ కుక్కర్స్, మైక్రోవేవ్స్, ఫ్రిడ్జ్లే డ్రాగన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఇది వాటి ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వెయిట్ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.